अपने चिंतन की धारा बदल दो। रोग चिंता का मिट जाएगा। कर तपस्या करो याद शिव को, दिल को आराम मिल जाएगा। अपने चिंतन की धारा बदल दो। रोग चिंता का मिट जाएगा। अपने चिंतन की धारा बदल दो। जिंदगी की इमारत बनी है, ख्याल जैसा भी तुमने किया है। जिंदगी की इमारत बनी है, ख्याल जैसा भी तुमने किया है। बीज बोया है जैसा भी मन में, फल उसी का तो तुमने लिया है। फल उसी का तो तुमने लिया है। स्नेह शुचिता के संकल्प लाओ, दर सुखों का वो खुल जाएगा। अपने चिंतन की धारा बदल दो। रोग चिंता का मिट जाएगा। अपने चिंतन की धारा बदल दो। जैसा सोचोगे वैसा बनोगे, बोल और कर्म बदलेंगे सारे। जैसा सोचोगे वैसा बनोगे, बोल और कर्म बदलेंगे सारे। कर्म में योग कर दो शामिल, योग ही जिंदगी को सवारे। योग ही जिंदगी को सवारे। अपनी वाणी से अमृत लुटाओ, बोल वरदानी बन जाएगा। अपने चिंतन की धारा बदल दो। रोग चिंता का मिट जाएगा। अपने चिंतन की धारा बदल दो। जिंदगी की भटकती ये नैया, पार होगी तपस्या के बल से। जिंदगी की भटकती ये नैया, पार होगी तपस्या के बल से। सब मुश्किलें पार कर दो, अपनी रूहानी ताकत के बल से। अपनी रूहानी ताकत के बल से। शिव पिता ही है अपना सहारा, उनकी यादों में सुख पाएगा। अपने चिंतन की धारा बदल दो। रोग चिंता का मिट जाएगा। कर तपस्या करो याद शिव को, दिल को आराम मिल जाएगा। अपने चिंतन की
धारा बदल दो। ఓం శాంతి. ఈరోజు మురళి 25/4/2022। मीठे बच्चे, पुरानी देह और देह के संबंधी जो एक दो को दुख देने वाले हैं, उन सबको भूल एक बाप को याद करो, శ్రీమత్ पर చలో. మధురమైన పిల్లలరా, పాత దేహ మరియు దేహ సంబంధికులు ఎవరైతే ఒకరికొకరు దుఃఖం ఇచ్చేటటువంటి సంబంధికులుగా ఉన్నారో వారందరినీ మరచి ఒక బాబాను జ్ఞాపకం చేసుకోండి. శ్రీమతం పైన నడవండి. प्रश्न: बाप के साथ साथ वापस चलने के लिए बाप की किस श्रीमत का पालन करना पड़े? బాబా తోడులో తిరిగి ఇంటికి వెళ్ళడం కోసం బాబా యొక్క ఏ శ్రీమతాన్ని పాలన చేయాలి మనము? उत्तर: बाप की श्रीमत है बच्चे, पवित्र बनो, ज्ञान की पूरी धारणा कर अपनी कर्मातीत अवस्था बनाओ, तब साथ साथ वापस चल सकेंगे. బాబా యొక్క శ్రీమతం ఏంటంటే, బాబా తోడులో మనం ఇంటికి వెళ్ళడానికి బాబా ఇచ్చే శ్రీమతం ఏంటంటే, పవిత్రంగా తయారవ్వండి, జ్ఞానం యొక్క పూర్తి ధారణ చేసుకోండి. దీంతో పవిత్రంగా తయారవుతూ జ్ఞానం యొక్క పూర్తి ధారణ చేసుకుంటూ తమ యొక్క కర్మాతీత అవస్థ తయారు చేసుకునేటప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళగలరు. कर्मातीत नहीं बने तो बीच में रुक कर सजाएं खानी पड़ेगी. కర్మాతీతంగా తయారు కాకపోతే మధ్యలో ఆగి శిక్ష అనుభవించి వెళ్ళవలసి వస్తుంది. బాబా తోడుగా వెళ్ళిపోవడం అంటే అవదు, ఆగాలి. कयामत के समय कई आत्माएं शरीर छोड़ भटकती हैं. साथ में जाने के बजाय यहाँ ही पहले सजा भोग ही सब चुकता करते. इसलिए बाप के श्रीमत है बच्चे, सिर पर जो पापों का बोझा है, पुराने हिसाब किताब है, सब योग बल से भस्म करो. వినాశన సమయంలో కొంతమంది ఆత్మలు శరీరాలు బదిలి తిరుగుతూ ఉంటారు. బాబా తోడులో వెళ్ళడానికి బదులు ఇక్కడ ముందుగానే శిక్ష అనుభవించి లెక్కాచారం సమాప్తి చేసుకొని వెళ్తారు కొంతమంది ఆత్మలు. అందువలన బాబా యొక్క శ్రీమతం ఏంటంటే, పిల్లలారా, తలపైన ఏదైతే పాపాల బరువు ఉందో, పాత లెక్కాచారాలు ఉన్నాయో, కర్మల ఖాతాలు, వాటన్నింటినీ కూడా యోగ బలంతో భస్మం చేసేసుకోండి. అప్పుడు భ్రమించి శిక్ష అనుభవించి వెళ్ళే అవసరం రాకుండా బాబా తోడులో వెళ్ళగలరు ఖుషిగా. గీత్ ఈరోజు పాట: ఓ దూరకే ముసాఫిర్ హమ్కో భీ సాత్ లేలో. ఓ దూర బాటసారి, దూర దిశ నుండి వచ్చిన బాటసారి, మమ్మల్ని కూడా నీతో తీసుకువెళ్ళిపో అని పాట. ఓం శాంతి. अभी तुम ब्राह्मणों की बुद्धि से सर्वव्यापी का ज्ञान तो निकल गया. ये तो अच्छी रीति समझाया जाता है कि परम पिता परमात्मा प्रजापिता ब्रह्मा द्वारा नई रचना रचते हैं. वो टेरा रचयिता जिसको परमात्मा कहा जाता है. ఇప్పుడు బ్రాహ్మణుల బుద్ధి నుండి సర్వవ్యాపి అనే జ్ఞానం అయితే తీసేస్తారు కదా, బ్రాహ్మణుని అయ్యాక. ఇదైతే తెలుసుకున్నారు కదా చక్కని రీతిలో. పరంపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా కొత్త రచన
రచిస్తున్నారు. అతడు రచయిత, అందుకే పరమాత్మ అంటాము అతన్ని. ఏ भी बच्चे जानते कि वो आते हैं आकर बच्चों को अपना बनाते. ఇది కూడా పిల్లలు తెలుసుకున్నారు కదా, అతడు వచ్చి తన పిల్లలుగా తయారు చేసుకుంటూ ఉంటారు మనల్ని. సర్వవ్యాపి కాదు అతడు. माया से लिबरेट करते हैं. पुरानी देह से जो भी मित्र संबंधी आदि हैं जो एक दुख देने उनको भूलना है. బాబా తన పిల్లలుగా చేసుకుంటూ ఉంటారు, వచ్చి మాయ నుండి ముక్తి కూడా ఇస్తూ ఉంటారు. అందుకే అతడు సర్వవ్యాపి కాదు అని క్లియర్గా అర్థమవుతుంది. బాబా చెప్తున్నారు, పాత దేహము దేహ సహితంగా ఎవరైతే మిత్ర సంబంధికులు మొదలైన వారు ఉన్నారో, ఎవరైతే ఒకరికొకరు దుఃఖం ఇచ్చేలాంటి సంబంధికులే ఉన్నారో వారందరినీ మరవాలి. जैसे कोई बूढ़ा होता है तो उनको मित्र संबंधी आदि कहते राम जपो. अब वो भी झूठ ही बताते, न खुद जानते न उनकी बुद्धि में परमात्मा की याद ठहरती है. ఎవరైనా వృద్ధాప్యానికి వచ్చేసాక ఏమంటారు, అందరూ వాళ్ళకి చెప్తారు రామనామాన్ని జపించండి అని, అంటే మిగిలిన అందరినీ మరవాలి అని కదా. ఇప్పుడు మన స్టేజ్ అదే నడుస్తుంది. అన్ని వైపుల నుండి బుద్ధిని తొలగించి బాబాని జ్ఞాపకం చేయాలి. బాబా చెప్తున్నారు, అయితే రాముని జపించండి, భగవంతుని జపించండి, వృద్ధాప్యం వచ్చేసాక అది చెప్తారు, కానీ అది కూడా అసత్యమే ఉంటుంది. ఎందుకంటే స్వయం చెప్పేవాళ్లకు ఆ రాముడు ఎవరో పరమాత్మ ఎవరో తెలీదు. ఎవరికి వాళ్ళు సలహా ఇస్తున్నారో వాళ్ళ బుద్ధిలో కూడా ఏమీ ఆ స్మృతి నిలబడదు, పరిచయం లేదు కదా అక్కడ. సమస్తే పరమాత్మ సర్వవ్యాపి ఎందుకు నిలబడదు, ముఖ్యంగా వాళ్ళ బుద్ధిలో సర్వవ్యాపి అనే జ్ఞానం ఉండిపోయింది కదా. పరమాత్మ సర్వవ్యాపి అని एक तरफ गाते हैं दूर के मुसाफिर हमको भी साथ ले लो. आत्मा ये दूर से आकर शरीर धारण कर अपना अपना पाठ बजाती. ये सब बातें मनुष्यों के लिए समझाई जाती. ఒక వైపు పాటలు పాడి పిలిచేస్తున్నారు, దూరదేశ బాట సరి మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపో, తిరిగి రండి రండి మమ్మల్ని తీసుకువెళ్ళండి అంటే అతడు మనలో ఉన్నారానా పైన ఉన్నారానా? సర్వవ్యాపి కాదని తెలుస్తుంది కదా ఈ పాట ద్వారా. ఆత్మలు దూరదేశం నుండి వచ్చి శరీరాలు ధరించి వారి వారి పాత్ర అభినయిస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ మానవుల కోసమే అర్థం చేయించడం జరుగుతుంది. मनुष्य शिव का मंदिर बनाते हैं, पूजा करते, फिर भी यहाँ वहाँ ढूंढते रहते हैं. कह देते हैं हमारे तुम्हारे सब में व्यापक है. మానవులు శివ మందిరాలు కడుతూ ఉంటారు, పూజలు చేస్తారు, మళ్ళీ ఆ ఒక్క మందిరంతో తృప్తి అవరు. ఇక్కడ అక్కడ ఎన్నో మందిరాల్లో వెతుకుతారు తిరుగుతారు. మళ్ళీ ఇంకొక వైపు ఏమంటారు, నాలో నీలో అందరిలోని వ్యాపకుడై ఉన్నాడు భగవంతుడు అని అంటూ ఉంటారు. మళ్ళీ ఎందుకు వెతకాలి గుడి గోపురంలోని? ఉన్కో ఆర్ఫన్ కేతే ధనికు నా జానేవారి అంటే మన దిక్కు ఎవరు, తండ్రి ఎవరు తెలియదనే కదా అర్థం. వారిని అనాథులు అంటారు. याद करते हे भगवान परंतु जानते नहीं, हाथ जोड़ते समझते वो निराकार है. हमारी आत्मा भी निराकार है, ये आत्मा का शरीर है, परंतु आत्मा को कोई भी जानते नहीं. वो భగవంతుడా అని చేతులు జోడించి పైకి చూసి పిలుస్తూ ఉంటారు, కానీ పరిచయం తెలీదు. నిరాకారుడు అతడు. ఆత్మ కూడా నిరాకారి. ఇలా కూడా అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ నిరాకారుడు అంటే ఏంటి ఇంకా స్పష్టంగా పరిచయం ఏంటనే తెలియదు కదా అక్కడ. ఆత్మ కూడా నిరాకారి కాబట్టి ఈ శరీరము అనేది తీసుకుంది ఆత్మ పాత్ర పోషించటానికి, కానీ ఆత్మ కోసం కూడా ఎవరికీ తెలీదు. कहते भी है बरकट्टी के बीच चमकता है जब सितारा. अगर स्टार है तो फिर इतना बड़ा लिंग क्यों बनाते? आत्मा में ही छोटा सी जन्मों का पाठ है, ये भी नहीं जानते हैं. బరకట్టి మధ్య ఒక అద్భుత నక్షత్రమై మెరుస్తుంది అని చెప్తారు శాస్త్రాల్లో ఆత్మ కోసం. మరి పరమాత్మ అతడు కూడా ఆత్మ తండ్రి నిరాకారుడైనప్పుడు అతడు కూడా ఒక అద్భుత నక్షత్రం అయి ఉండాలి కదా.
కానీ ఇంత పెద్ద లింగాన్ని ఎందుకు తయారు చేసుకుంటారో తెలియదు. మనకైతే అర్థమైంది అతని రూపము రియల్గా ఒక జ్యోతియే, కానీ పూజ కోసమే పెద్ద లింగం తయారు చేసుకున్నారు అని. ఆత్మ ఇంత చిన్నది, 84 జన్మల పాత్ర ఇందులో నిండి ఉంటుంది, ఫీడ్ అయి ఉంటుంది. ఇది కూడా ఎవరికి తెలియదు. ఇద్దర్ ఉదర్ ఢూండితే ధక్కా కాతే రైతే సబ్కో భగవాన్ కేతే. ఇక్కడ అక్కడ అని వెతకడము, అందరినీ భగవంతుడని నమ్మి పూజలు చేయడము, ఇది నడుస్తుంది కదా. बद्रीनाथ भी भगवान, कृष्ण भी भगवान, पत्थर टिक्कर में भी भगवान है, तो फिर इतना दूर दूर ढूंढने क्यों जाते हैं? బద్రీనాథ్లో కూడా భగవంతుడు ఉన్నాడంటాడు అనుకుంటారు భక్తులు. కృష్ణుడు కూడా భగవంతుడే, బద్రీనాథ్ కూడా భగవంతుడే. మళ్ళీ రాయి రప్ప అన్నింట్లో భగవంతుడు ఉన్నారు అని అన్ని చోట్ల వెళ్ళి పూజలు చేస్తూ మళ్ళీ దూరాలు వెతకటానికి ఎందుకు వెళ్తున్నారు? రాయి రప్ప ప్రతి జీవరాశిలో భగవంతుడు ఉన్నారు అని మళ్ళీ ఇక్కడ వెతకడానికి ఎందుకు వెళ్తున్నారు అని చెప్తున్నారు బాబా. जो हमारे देवी देवता धर्म वाला नहीं होगा वो ना ब्राह्मण बनेगा ना उनको धारणा होगी, वो ऐसे ही अच्छा अच्छा कहते रहेंगे. ఎవరైతే మన దేవీ దేవత ధర్మానికి చెందే ఆత్మలు కాదో వాళ్ళకి మన జ్ఞానం చెప్పినా కూడా బాబా పిల్లలుగా బ్రాహ్మణులుగా తయారవరు. ఏదో బాగుంది అని వస్తున్న ధారణ అవ్వదు విషయాలు వారి బుద్ధిలోని. మన ధర్మానికి చెందినవారు కాకపోతే ప్రతి దానిలో సంశయాలు వస్తుంటాయి. ఇది ఎందుకు చెయ్యాలి, మేము ఇలా ఎందుకు చెయ్యాలి, సంశయం ఉంటుంది. ధారణ చేయలేదు. వస్తారు కొంతమంది మన ధర్మానికి చెందిన వారు కాకపోయినా వస్తూ బాగుంది అంటూ ఉంటారు. మంచి సేవ ఇది, మంచి కార్యం, మంచి ఇది అని. बाप कहते बच्चे मैं तुमको साथ ले चलूँगा, जब तुम श्रीमत पर चल पहले पवित्र बनेंगे, ज्ञान की धारणा करेंगे, अपनी कर्मातीत अवस्था बनाएंगे, तब ही मेरे साथ साथ घर पहुँचेंगे, नहीं तो बीच में रुककर बहुत कड़ी सज़ा खानी पड़ेगी. ते బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను, అందుకే వచ్చాను. కానీ షరతు, శ్రీమతం ఏంటి? మొట్టమొదట పవిత్రంగా తయారయ్యి మీరు ఇంటికి వెళ్ళే లోపల బాబా చెప్పే జ్ఞానాన్ని ధారణ చేసుకుంటూ తమ యొక్క కర్మాతీత అవస్థ తయారు చేసుకునేటప్పుడే నాతో పాటు మీరు ఇంటికి రాగలరు అని చెప్తున్నారు బాబా. గైడ్గా ఉంటూ తనతో పాటే తీసుకెళ్ళాలని వచ్చారు కదా బాబా. అక్కడి నుండి తో చూపించి తీసుకెళ్తే ఆయన దిగే పని లేదు కదా. దిగి వచ్చారంటే అతనితోనే వెళ్ళాలి కదా మనం. లేకపోతే ఏమవుతుంది, ఒకవేళ పవిత్రంగా కాలేదు అంటే మధ్యలో ఆగి బాబా చేపట్టుకొని వెళ్ళలేము. బాబా వెళ్ళిపోతుంటారు ఎవరిని పట్టుకెళ్ళాలో వాళ్ళని. మనకు అకౌంట్స్ ఉండిపోతే క్లియర్ చేసుకోవాల్సినవి ఆగి కఠిన శిక్ష అనుభవించి అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. मरने के बाद कई आत्माएं भटकती भी है, जब तक शरीर मिले तब तक भटकती हुई सजा भोगेंगी. చనిపోయిన తర్వాత కొంతమంది ఆత్మలు తిరిగే వాళ్ళు కూడా ఉంటారంట శరీరం దొరికే వరకు. అది కూడా ఒక శిక్ష. శరీరం లేకుండా సూక్ష్మ శరీరంతో శిక్ష అనుభవిస్తూ ఉంటారు. యహ బహుత్ గందगी हो जाएगी కయామత్ के समय. అలాంటి ఎన్నో చూస్తాం ఆత్మలు, భటక్తి హుయి ఆత్మ, శిక్ష అనుభవిస్తున్న ఆత్మలు. చాలా చెత్త పెరిగిపోతుంది ప్రపంచంలో. వినాశన కాలంలో చాలా చెత్త పెరిగిపోతుంది అని చెప్తున్నారు బాబా. అంటే చెత్త నడవడికలు, చెత్త సంస్కారాలు. అంటే మనిషి అంటే ఇలా ఉంటారా, ఇలా ఆలోచిస్తారా? ఇప్పటికే చూస్తున్నాం మనం అటువంటి పరిస్థితి. దాన్ని చెత్త అంటారు బాబా. పాపం కా భోజ बहुत सिर पर है, सबको हिसाब किताब तो चुक करना ही. పాపాల బరువు చాలా ఉంది తలపైన, ఇదంతా సమాప్తి చేసుకోవాల్సిందే కదా. कोई बच्चे तो అభి తక్ भी योग को समझते नहीं. పాపాల బరువు ఇంత ఉంది. కొంతమంది ఇన్ని సంవత్సరాల నుండి జ్ఞానంలో ఉండి యోగం అంటే ఏంటని ఇప్పటికి కూడా అర్థం చేసుకోని వారు ఉన్నారు అని చెప్తున్నారు బాబా. ఇంకెప్పుడు పాపాల బరువు పోతుంది? ఏక మినిట్ బి బాప్కో యాద్ नहीं करते. ఒక నిమిషం కూడా బాబాని జ్ఞాపకం చేయట్లేదు. అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. తుమ్ బచ్చంకో ఘడి ఘడి
कहा जाता है बाबा को याद करो क्योंकि सर पर పూజ పోతే పిల్లలకైతే క్షణము బాబా గుర్తు చేస్తూ ఉంటారు. బాబానే జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే తలపైన చాలా బరువు ఉంది. బాబా జ్ఞాపకం సరిగా చేయలేకపోవడానికి కూడా కారణం జన్మ నుండి వచ్చిన బరువే. అయినా కూడా మనం అటెన్షన్ పెట్టి ప్రీతి పెట్టి ఈ ఈ ఈ సబ్జెక్ట్ మీద ఇష్టము అనేది పెట్టుకొని అటెన్షన్ పెట్టుకొని చేస్తూ ఉంటే ఆ బరువు కొద్ది తగ్గితే అప్పుడు మళ్ళీ యోగం మనకి ఈజీ అవుతుందన్నమాట. చూడండి, యోగం చేస్తేనే బరువు తగ్గుతుంది, కానీ బరువు ఉంటే యోగం కూడా చేయలేము. కనెక్షన్ ఎలా ఉంది. मनुष्य कहते परमात्मा सर्वव्यापी है, फिर भी तीर्थों की तरफ की तरह भटकते हैं. సర్వవ్యాపి అని చెప్తారు మనుషులు ఒకవైపు పరమాత్మ కోసం, ఇంకోవైపు తీర్థయాత్రల్లో ఎంత తిరుగుతూ ఉంటారు, భగవంతుడి దర్శనం జరుగుతుంది అని. समझते ये सब कर्मकांड आदि करने से हमको परमात्मा से मिलने का रास्ता मिलेगा. ఇవన్నీ కర్మకాండ భక్తిలో తీర్థయాత్రలకు వెళ్ళడం, గంగా స్నానాలు చేయడం అన్నీ చేస్తూ ఉంటే పరమాత్మతో కలుసుకునే మార్గం దొరుకుతుంది మాకు అనుకుంటూ ఉంటారు. సర్వవ్యాపైతే మళ్ళీ ఇదంతా ఎందుకు అంటున్నారు బాబా. బాప్ कहते పతిత్ భ్రష్టాచారి తో మేరే పాస్ పहुंच भी नहीं सकते. మీరు ఎన్ని చెయ్యండి గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు, మీరున్నది పతితులు అయిపోయి ఉన్నారు, భ్రష్టాచారిగా అయిపోయి ఉన్నారు, మీకు మీరు నా దగ్గర చేరలేరు కూడా ఎన్ని ప్రయత్నించిన. సేమ్ గీతలో కూడా ఇదే పదం రాశారు కదా, హే అర్జున జప తప యజ్ఞ యాగాదులు గంగా స్నానాలు ఎన్ని చేసినా నువ్వు నన్ను పొందలేవు, నువ్వు నన్ను తెలుసుకోలేవు. వాటి ద్వారా నా ద్వారానే నన్ను నువ్వు పొందగలవు, నా ద్వారానే నన్ను నువ్వు తెలుసుకోగలవు. అంటే స్వయంగా బాబా వచ్చి వస్తేనే మనకి బాబా దొరుకుతున్నారు తప్ప మనం కలవలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి బాబా చెప్పారు, పతితులు అయిపోయి ఉన్నారు కదా మీరు. అయితే ఫలానా పార్ నిర్వాణ్ గయా పరంతు ఈ గప్పుడే మారితే, ఎవరైనా చనిపోతే నిర్యాణం చెందారు, నిర్వాణధామానికి వెళ్ళిపోయారంట. గొప్పలు ఇవన్నీ, ఎవరు వెళ్ళలేరు, పతితులు అయిపోయి ఉన్నారు కదా. जाता कोई भी नहीं है. अभी तुम जानते भक्ति मार्ग में कितना धक्के खाते. ये सब शास्त्र आदि पढ़ते पढ़ते मनुष्यों को गिरना ही है. భక్తి మార్గంలో ఇవన్నీ ఎన్ని దెబ్బలు తింటున్నారు మనుషులు, శాస్త్రాలు చదవడము అన్నీ చేస్తూ చేస్తూ కిందకి దిగేదే ఉంది, దిగుతూనే వచ్చారు అని చెప్తున్నారు బాబా. బాప్ చడాతే హే రావణ్ గిరాతే హే. अब बाप समझाते तुम मेरी मत पर चल पवित्र बनेंगे और अच्छी तरह पढ़ेंगे तो स्वर्ग में चलेंगे, नहीं तो इतना ऊंच पद पा नहीं सकेंगे. బాబా వచ్చి పైకి ఎక్కిస్తే రావణుడు వచ్చి కిందకి పడదోస్తున్నాడు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నేను ఇచ్చే శ్రీమత మీద నడుస్తూ పవిత్రంగా తయారవ్వడము ఒకటి, రెండోది ఈ చదువు బాగా చదువుకోవటము. అంటే బాబా చెప్పే ప్రతి విషయాన్ని ఇష్టముతో మన జీవితాన్ని ఆచరించడం, చదువుకోవటం అంటే రోజు వినాలి, ఆచరించాలి, అప్పుడు స్వర్గానికి వెళ్తారు, లేకపోతే అంత ఉన్నత పదవి పొందలేరు అని చెప్తున్నారు బాబా. ప్రదర్శనకి కితनी सर्विस चलती, अब ये सर्विस बढ़ती जाएगी, गांव में जाएंगे, यही नई इन्वेंशन नई नई पॉइंट्स निकलती जाती, जब तक जीना तब तक सीखना ही है. బాబా చెప్తున్నారు ఈ ప్రదర్శనలు గ్రామానికి కూడా వెళ్తాయి. ఇది ఒక కొత్త ఇన్వెన్షన్, చిత్రాలు తీసుకెళ్ళి ప్రదర్శనలు చేయడం. సకార్ బాబా ఉన్న టైంలో ప్రదర్శని తయారైతే చాలా గొప్ప సేవ, ప్రదర్శని సేవ జరుగుతుంది అని అప్పట్లో అదే కొత్త, బయట పబ్లిక్లో సేవకి వెళ్ళడం ఆ చిత్రాలు పట్టుకొని. ఇప్పుడైతే అది కామన్ అయిపోయింది అనుకోండి. మనకి మురళి ద్వారా కొత్త కొత్త పాయింట్స్, యుక్తులు బాబా మనకి చెప్తారు. అందుకే జీవించిన నాళ్ళు మురళి వినాలి, నేర్చుకోవాలి మనము. तुम्हारी एम ऑब्जेक्ट है ही भविष्य के लिए, ये शरीर छोड़ेंगे तो तुम जाकर प्रिंस प्रिंसेस बनेंगे. మీ లక్ష్యమే భవిష్యత్ కోసం. శరీరం వదిలితే వెళ్ళి రాకుమారి రాకుమారులు అవుతారు స్వర్గంలో. స్వర్గమాన స్వర్గ వహా నరక నామ్ నిషాన్ బీ నే. స్వర్గం అంటే అది స్వర్గమే, నరకం యొక్క నామరూపాలు కూడా ఉండవు. ధరతి బి ఉథల్ పాతల్ కర్ నయి బన్ జాతి. ఈ ధరణి కూడా ఇప్పుడు వినాశనంలో కింద పైన అవుతుంది కదా. ఎంత కింద పైన అవుతుందంటే ఆకాశం కిందకి భూమి పైకి వెళ్ళిందా అన్నంత కొద్ది నిమిషాల్లోనే అది కంటిన్యూ ఉండకపోయినా ఒక సెకండ్లో అయినా కూడా అంతే.
ఇంకంతా ప్రళయం. అప్పుడు ఈ ధరణి మళ్ళీ దాని యొక్క ఒరిజినల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఉత్తల్ పాతల్, కింద పైన ఇవేక ఉల్టా పుల్టా అయిపోయి తర్వాత దాని ఒరిజినల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అప్పుడు అంతా కొత్తది తయారైపోతుంది. గనులు అన్నీ కూడా కొత్తవి సెట్ అయిపోతాయి అంటున్నారు బాబా. ఏ మకాన్ ఆది సబ్ ఖతం హో జాతే. అప్పుడు మరి ఇళ్ళు ఉంటాయా? అలా అయినప్పుడు అన్నీ సమాప్త అయిపోతాయి భవనాలు. कहते हैं सोने की द्वार के नीचे चली गई, नीचे कोई जाती नहीं, ये तो चक्र चलता है. బంగార ద్వారిక సముద్రం నీటిలో వెళ్ళిపోయిందంటారు. కానీ నిజంగా ఒక టౌన్, ఒక సిటీయో, ఒక రాజ్యమో అలా సముద్రంలో దిగి అలా ఉంటుందా ఏంటి అంటే చక్రము తిరగడం. ద్వాపరయుగం, కలియుగము, ఇప్పుడు ఇది పైకి వచ్చింది కదా చక్రంలో, అది కిందకి వెళ్ళిపోయింది, మునిగిందనమాట సతయుగం త్రేతాయుగం. దాన్ని అలా చెప్పేశారు అని చెప్తున్నారు బాబా. ఏ తీర్థ యాత్ర आदि सब भक्ति मार्ग है, भक्ति है रात. अब जब भक्ति की रात पूरी होती है तो ब्रह्मा आती दिन करने. ఈ తీర్థయాత్రలు భక్తి మార్గము అంటారు. భక్తి రాత్రి ఎప్పుడైతే అది పూర్తయ్యే స్టేజ్ వస్తుందో బ్రహ్మ వస్తున్నారు పగలుగా చేయటానికి. అంటే శివబాబా బ్రహ్మను ఆధారం చేస్తున్నారు. द्वापर कलयुग है ब्रह्मा की रात, फिर दिन होना चाहिए. బాబా చెప్తున్నారు అందుకే బ్రహ్మ పేరుతోనే ద్వాపర కలియుగంలో బ్రహ్మ రాత్రి, మళ్ళీ బ్రహ్మ ద్వారానే ఇప్పుడు మళ్ళీ పగలు ఏర్పడుతుంది. तुम बच्चों में भी नंबरवार है, सब तो एक जैसा पढ़ ना सके, भिन्न भिन्न दर्जे हैं. పిల్లల్లో కూడా అందరూ ఒకలా చదువుకోలేరు, రకరకాల పదవులకు వెళ్తారు కాబట్టి రకరకాల నంబర్ వారీగా ఉన్నారు. प्रदर्शनी में देखो कितनी आते, 5-7 हज़ार रोज़ आते, फिर निकलते कौन है कोट में कोई में कोई. ప్రదర్శనలో ఎంతమంది వస్తారు? 5-7 వేల మంది రోజుకి. అంటే గ్రూప్గా వింటున్న వాళ్ళు పొద్దున్న నుండి రాత్రి వరకు లెక్క పెడితే 5-7 వేల మంది వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది ప్రదర్శనలో. కానీ జ్ఞానంలో ఎవరు కంటిన్యూ అవుతారు తర్వాత అంటే కోటిలో కొందరిలో ఈ ఒక్కరు అని చెప్తున్నారు బాబా. లిఖితే హే బాబా 3-4 నికలే హే జో రోజు ఆతే. 5-7 వేల మంది రోజుకు వచ్చేవాళ్ళు, అందులో నుండి 3-4 ఇప్పుడు బాబాకు పిల్లలు అయ్యారు బాబా, రోజు కంటిన్యూ అయ్యేవాళ్ళు అని ఉత్తరాలు బాబాకు రాసేవారు అక్కయ్యలు. कोई 7 రోజు का కోర్స్ भी उठाते फिर आते नहीं. కొంతమంది ప్రదర్శన అయ్యాక 7 రోజుల కోర్స్ వింటామని వస్తారు, 7 రోజులు అయిపోయాక మళ్ళీ కంటిన్యూ కాదు. जो देवी देवता धर्म के होंगे वही यहाँ ठहरेंगे. साधारण गरीब ही निकलते, शाहूकार तो मुश्किल ही ठहरते, बहुत मेहनत करनी पड़ती है. ఎవరైతే దేవీ దేవతా ధర్మానికి చెందిన ఆత్మలో వారు నిలబడతారు. అందులో కూడా పేదలు ఎక్కువగా నిలబడతారు, ధనికులకి కష్టం. ఈ విషయాలు ధారణ అవ్వడం, జ్ఞానంలో నడవడం చాలా శ్రమ పడవలసి వస్తుంది వాళ్ళకైతే. चिट्ठी भी लिखते हैं, ब्लड से भी लिख कर देते हैं, फिर चलते चलते माया खा जाती है. युद्ध चलती है तो रावण जीत लेता है. ఉత్తరం కూడా రక్తంతో రాసి నిశ్చయపత్రం రాసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు కోర్సు విని బాబా పిల్లలే. కానీ నడుస్తూ మాయ మింగేసింది అలాంటి వాళ్ళని కూడా, బాబాను వదిలేశారు. ఇదేమంటారు? యుద్ధం నడుస్తుంది, అప్పుడప్పుడు పిల్లల మీద రావణ్ణి గెలిచేస్తుంటాడు అని చెప్తున్నారు బాబా. बाकी जो थोड़ा कुछ सुनते वो प्रजा में चले जाते हैं. बाबा तो समझाते रहते श्रीमत पर चलना है, जैसे मम्मा बाबा और अनन्य बच्चे पुरुषार्थ कर रहे हैं. महारथियों के नाम तो लिए जाते हैं ना. पांडव सेना में कौन कौन है उनका भी नाम बाला है, तो कौरव सेना के भी मुख्य का नाम बाला है. यूरोपवासी यादवों के भी नाम हैं. बाबा చెప్తున్నారు కొద్దిగా జ్ఞానం విన్న ప్రజలుగా అయితే తయారైపోతారు. పదవి చెప్పలేం, దానికోసం ఏం చేయాలి? శ్రీమత మీద నడవాలి. మమ్మ బాబా అనన్యమైన పిల్లలు, దాదాలు పురుషార్థం చేసి చూపించిన వాళ్ళు ఉన్నారు కదా, ఫాలో చేయండి అన్నారు బాబా. మహారథులు కూడా ఆ పాండవ సైన్యంలో, మహారథుల పేరు ప్రసిద్ధి చెందింది కదా పాండవ సైన్యంలో. పాండవులు అయితే అందరూ మహారథులుగానే చూపించారు. కౌరవ సైన్యంలో కూడా ముఖ్యమైన వారందరి యోధ మహావీరులు అనేవారిది
పేరు ప్రఖ్యాతిలో ఉంది కదా. అలాగే యూరప్ వాసీలే యాదవులు అయితే, యాదవులు అంటే యూరప్ వాసీల చరిత్ర, యూరప్ కంట్రీస్ది, వాళ్ళ పేరు కూడా శాస్త్రాల్లో ప్రసిద్ధి చెందింది. యాదవ సైన్యంలో కూడా సాంబుడు ఇంకా శ్రీకృష్ణుడు కూడా యాదవ్ కులం వైపు నుండి అని చెప్తారు. అలా కొన్ని పేర్లు యాదవ్ కులం నుండి కూడా చూపించారు महाभारतम अखबार में भी जो नामी ग्रामी उनका नाम डालते हैं, उन सब की परमपिता परमात्मा के साथ विपरीत बुद्धि, परमात्मा को जाने तब तो प्रीत रखें। यहाँ भी बच्चे प्रीत रख नहीं सकते, घड़ी घड़ी भूल जाते, फिर पद भ्रष्ट हो पड़ता है। जितना बाप को याद करेंगे उतने विकर्म विनाश होंगे और पद ऊंचा मिलेगा। న్యూస్ పేపర్లో కూడా ఈ రాజ్యంలో ప్రసిద్ధి చెందిన వాళ్ళ పేర్లు పడుతుంటాయి కదా. కోరా సైన్యంలో ప్రసిద్ధి చెందిన వాళ్ళు, వారందరికీ పరంపిత పరమాత్మతో విపరీత బుద్ధి ఉంది. పరమాత్మను తెలుసుకుంటే కదా ప్రీతి పెట్టుకోగలరు. పరిచయమే తెలియనప్పుడు ఇంకా విపరీత బుద్ధి అంటారు కదా. దానికోసమే టైం లేదంటారు కదా, పరిచయం వినడానికి కూడా తెలుసుకోవటానికి కూడా. మరి ఏమంటారు దాన్ని? విపరీత బుద్ధి. అయితే బాబా పిల్లలై తెలుసుకున్న వాళ్ళు ప్రీతి పెట్టుకున్నారా అంటే ఇక్కడ కూడా పిల్లలందరూ ప్రీతి పెట్టుకోలేకపోతున్నారు, గడిగడికి మర్చిపోతున్నారు. అప్పుడు పదవి పోతుంది. మరి ఎంత బాబాను జ్ఞాపకం చేస్తామో అంత వికర్మలు వినాశనం అవుతాయి, ఉన్నత పదవి దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. दूसरों को भी आप समान बनाना है, रेहम दिल बनना है और अंधों की भी लाठी बनना है. ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయాలి బాబా జ్ఞానం వినిపించి. ఆ దయ మీలో కలగాలి, దయాహృదయులు అవ్వాలి, మేము పొందిన ప్రాప్తి వాళ్ళకి ఇవ్వాలి అని. మరియు అంధులు అంటే అజ్ఞానంలో ఉన్నవారికి ఉతకర్రగా తయారవ్వాలి. कोई अंधे, कोई काने, कोई झुंझार होते हैं, यहाँ भी बच्चे नंबर वार हैं. లౌకికంలో కూడా కొంతమంది పుట్టకతో గుడ్డి వాళ్ళు, చెవిటి వాళ్ళు, ఏంటంటారు అంగవైకల్యం ఉంటుంది. ఇక్కడ కూడా బాబా పిల్లలు నంబర్ వారీగా ఉన్నారు. కుంటిగా నడిచేవాళ్ళు, గుడ్డిగా నడిచేవాళ్ళు, సరిగా నడిచేవాళ్ళు, రకరకాలు. ऐसे फिर साधारण प्रजा में नौकर चकर जाकर बनेंगे. కుంటిగా నడిస్తే ఏమవుతుంది? సాధారణ ప్రజల్లో కూడా నౌకర్ చకర్ పదవికి వెళ్తారు అక్కడ సతీగా త్రేతాయుగంలో. ఆగే చల్కర్ తుమ్ సబ్ సాక్షాత్కార్ కరేంగే. ముందు వెళ్తూ ఎవరు ఏమవుతారని అంతా సాక్షాత్కారం చూస్తారు మీరు. ईश्वर को सर्वव्यापी कहना ये कोई समझ नहीं है. ईश्वर तो ज्ञान का सागर है. ఈశ్వరుడు సర్వవ్యాపి అనుకోవడం, నీలో నాలో అంతటా ఉన్నాడు అనుకోవడం ఇదేమి ఒక తెలివి అనరు, జ్ఞానము అనరు. ఈశ్వరుడైతే జ్ఞానసాగరుడు. వహి ఆక తుమ్హే జ్ఞాన్ దేరే రాజయోగ్ బి సిక్లారే. అందుకే అతడే వచ్చి జ్ఞానం వినిపిస్తున్నారు, రాజయోగం కూడా నేర్పిస్తున్నారు. శ్రీకృష్ణకి ఆత్మ जिसने अब 84 जन्म पूरे किए अब वो राजयोग सीख रहे. कितनी गुह्य बातें. శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలు పూర్తి చేసేసుకుని దిగజారారు. ఇప్పుడు మళ్ళీ రాజయోగం నేర్చుకుంటున్నారు. దీని ద్వారా మళ్ళీ తిరిగి శ్రీకృష్ణుడు అవుతారు. ఇంత గుహ్యమైన విషయాలు ఇంతకుముందు ఎప్పుడైనా మనకు తెలుసా? इस समय सभी बाप को भूलने के कारण महान दुखी बन पड़े हैं. బాబా ఎవరు పరిచయం ఎవరికి తెలియదు, మర్చిపోయారు కదా. అందుకే మానవులందరూ మహా దుఃఖితులైపోయి ఉన్నారు. తండ్రి లేని పిల్లలు ఎలా ఉంటారు? అలా అయిపోయి ఉన్నారు. तुम बच्चे जितना जितना पुरुषार्थ करेंगे उतनी तुम्हारे से खामियां निकलती जाएंगी. बड़ी ऊंची मंजिलें. ఎంత పురుషార్థం చేస్తారో పిల్లలు మీరు, అంత మీలో ఉన్న లోపాలు తొలగుతూ ఉంటాయి పురుషార్థం మీద గమనిక పెట్టుకుంటున్న కొద్దీ. కానీ ఉన్నతమైన గమ్యం ఇది. అంత తొందరగా ఎక్కేలేం. కాలు జారుతూ ఉంటుంది, సంభాళించుకొని మళ్ళీ ఎక్కుతూ ఉండాలి. ఉన్నతమైన గమ్యం. కరుణంసే ఆటు ముఖ్యం నిక్కలితే. అందుకే కోట్ల మంది పురుషార్థం చేస్తే అందులో నుండి 8 మందే పాస్వీత అన్నారు. శిక్ష లేకుండా బాబా చేపట్టుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళే. ఫిర్ 108 की మాల బంతి. వాళ్ళ వెనకాల 108 మంది. 108 మాల అంటే 8 తీసేస్తే 100 యాడ్ అవుతారు.
फिर है 16,000 వాళ్ళ తర్వాత నంబర్లో 16,000 యాడ్ అవుతారు. ఏ బి బీతి दी जाती పురుషార్థ్ करने के लिए. ఇది కూడా బాబా మనకు వివరణ ఇచ్చేస్తూ ఉన్నారు. పురుషార్థం చేసుకోవటం కోసం ఇంత జాగ్రత్త ఉండాలి, మీ నంబర్ మీరు తీసుకోవాలి అంటే అని. वास्तव में 16,000 है नहीं, मालना ही 108 की ऊपर फूल फिर युगल दाना नंबरवार विष्णु की माला बनती है. పురుషార్థ్ कराने के लिए कितना समझाया जाता है. వాస్తవానికి 16,000 మాల లేదు, 16,000 అనేది లేదు. మాల అనేది 108 మంది వరకే మహిమ చేయబడుతుంది. అందులో పైన పుష్పం చూపిస్తారు మాలలో, ఆ పుష్పం కింద జోడీ పూసలు 2 ఉంటాయి, బ్రహ్మ సరస్వతి గుర్తుగా. అయితే ఈ మాలలో నంబర్ వారీగానే చేరుతున్నారు పిల్లలు. విష్ణుమాల నంబర్ వారీగా తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. పిల్లల ద్వారా పురుషార్థం చేయించడం కోసం ఎంత విషయాలు ఎన్ని అర్థం చేయిస్తున్నారు బాబా. जो इस धर्म के नहीं होंगे तो कुछ भी समझेंगे नहीं, स्वर्ग के सुख पाने के लायक ही नहीं. ఈ ధర్మానికి చెందిన వారు కాదనుకోండి, వాళ్ళకి ఎంత చక్కగా అర్థం చేయించి చెప్పినా ఏమీ అర్థం కాదు. స్వర్గ సుఖం పొందడానికి యోగ్యులుగా తయారు కారు వాళ్ళు. భల్ పూజారి బహుత్ హై, वो भी आएंगे तो ప్రజాపతి తో కుచ్ नहीं है. పూజారీలు చాలామంది ఉన్నారు, వారు కూడా ప్రజాపతిలో వస్తారు. జ్ఞానం వింటారు, ప్రదర్శన వింటారు, అంతే అర్థమైంది, కానీ కంటిన్యూ కాదు. ప్రజాపతి అంటే ఏమాత్రం కాదు అది అని చెప్తున్నారు బాబా. అంటే పురుషార్థం చేసినట్టే కాదు దానికోసం. मम्मा बाबा कहते तो फॉलो कर मम्मा बाबा के तख्त नशीन बनो. हार्ट फेल क्यों होते हो. మమ్మా బాబా అంటున్నారు కదా, జ్ఞానం విని బాబా పిల్లలు అయిన దగ్గర నుండి మమ్మా బాబా అనడం నేర్చుకుంటున్నారు కదా. మరి వారిని ఫాలో చేసి మమ్మా బాబా యొక్క సింహాసనం మీద నెక్స్ట్ మీరు అధికారిగా తయారవ్వండి. హృదయ అదే అక్కడ రాజసింహాసనానికి కూడా సింహాసనాధికారిగా తయారవ్వండి. అమ్మో అంతా మనం ఎక్కడ చేయగలం, హార్ట్ ఫెయిల్ ఎందుకు అయిపోతారు అన్నారు బాబా. स्कूल में कोई बच्चा कहे कि हम पास नहीं होंगे तो सब कहेंगे ये डल हेड है. सेंसिबल बच्चे बहुत अच्छा पढ़ते हैं और उच्च नंबर में आते हैं. స్కూల్లో ఏ పిల్లలైనా అమ్మో నేను పాస్ అవ్వలేను, నేను పాస్ అవ్వనేమో భయపడిపోతూ ఉంటే ఏమంటారు, తెలివి తక్కువ స్టూడెంట్, డల్ బుద్ధి అంటారు. తెలివైన పిల్లలైతే చాలా బాగా చదువుకుంటారు, మంచి ఉన్నతమైన నంబర్లో పాస్ అయ్యి చూపిస్తారు. ఇక్కడ కూడా అంతే. మనం ఎక్కడ మమ్మా బాబాయ్ ఎక్కడ మనం ఏం చేయగలము అనుకుంటే డల్ బుద్ధి అంటున్నారు బాబా. तुम बच्चे प्रदर्शनी में बहुत अच्छी सर्विस करते हो. बाबा से भी पूछ सकते, बाबा मैं सर्विस करने लायक हूँ. तब बाबा बतला सकते कि बच्चे अभी तुमको बहुत कुछ सीखना है अथवा लायक बनना है. బాబా చెప్తున్నారు పిల్లలు ప్రదర్శనలో బాగా సర్వీస్ చేయొచ్చు, మీకు అవకాశం ఉంటుంది 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటానికి. బాబాని మీరు అడగచ్చు, బాబా నేను సేవ చేసే యోగ్యంగా సర్వీస్ చేసే యోగ్యుడిగా ఉన్నానా అని. అప్పుడు బాబా చెప్తారంట, బచ్చే నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలి, నువ్వు ఇంకా యోగ్యుడిగా తయారవ్వాలి, అర్హుడుగా అని చెప్తారు. మనలో ఒకవేళ అర్హత లేకపోతే విద్వాన్ ఆదికి సామ్నే సమజానే వాళ్ళే మీ హుషారు చేయి. ఎందుకు బాబా చెప్తారు, వినేవాళ్ళు అందరూ మీ మాట వినే రకమే వస్తారని లేదు. విద్వాంసులు వచ్చారనుకోండి, పండితులు వచ్చారనుకోండి, తెలివైన వారు కావాలి కదా వాళ్ళకి చెప్పటంలోని అంటున్నారు బాబా. पहले पहले तो ये निश्चय कराया जाता कि भगवान आया हुआ है. बुलाते दूर देश के रहने वाले आओ हमको साथ ले चलो, क्योंकि हम बहुत दुखी हैं. सतयुग में तो इतने सब मनुष्य होंगे ही नहीं. మొట్టమొదట ఇది నిశ్చయం ఏర్పరచాలి, భగవంతుడు వచ్చేసారు, మనం పిలిచాము, దూరదేశం నుండి రండి, తీసుకెళ్ళిపోండి అని మమ్మల్ని. ఎందుకంటే చాలా దుఃఖిగా ఉండడం వల్ల పిలిచాము, ఇప్పుడు అతడు వచ్చారు అనే ఈ విషయం స్పష్టంగా అర్థం చేయించండి. చిత్రాల మీద
చెప్పేటప్పుడు. सतयुग में तो इतने सब मनुष्य होंगे नहीं, सभी आत्माएं मुक्तिधाम में चली जाएंगी, जिसके लिए दुनिया इतनी भक्ति करते. సతయుగంలో ఇంతమంది ఉండరు, అందరు ముక్తిధామంలో ఉంటారు. ఆ ముక్తిధామానికి వెళ్ళడం కోసం ఇంత భక్తి అందరూ చేస్తున్నారు. बाप कहते मैं सबको ले जाऊंगा, सेकंड में मुक्ति जीवन मुक्ति. निश्चय हुआ तो जीवन मुक्त बनेंगे. फिर जीवन मुक्ति में भी पद है, पुरुषार्थ करना है. जीवन मुक्ति में రాజా రాణి పద్ పాయి, అందరినీ ఇంటికి తీసుకువెళ్తాను నేను అని చెప్తున్నారు బాబా. ముక్తి అయితే అందరికీ దొరుకుతుంది. సెకండ్లో ముక్తి జీవన్ ముక్తి. ఏ రోజైతే ఆత్మ నేను ఇది రైట్ అనే నిశ్చయం ఏర్పడిందో, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోవటానికి ఇష్టపడ్డారు, ఏ రోజైతే పరమాత్మ ఎవరనేది అర్థమయ్యే నిశ్చయం ఏర్పడిందో, జీవన్ముక్త పదవి ఫిక్స్ అయిపోయింది మీకు, జీవన్ముక్తి అనేది. కానీ జీవన్ముక్తిలో కూడా మళ్ళీ వెరైటీ పదవులు ఉంటాయి. అందుకే రాజా రాణి అయ్యే పురుషార్థం చేయటం కోసం రోజు వచ్చి మనం ప్రాక్టీస్ పెంచుకోవాలి, మన పురుషార్థాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. मम्मा बाबा महाराजा महारानी बनते तो हम क्यों ना पद पाए. पुरुषार्थ करने वाले छिप नहीं सकते. मम्मा बाबा మహారాజా మహారాణి అవుతున్నారు, మనం ఎందుకు కాకూడదు, మన ఎందుకు ఆ పట్టుదల ఉండకూడదు. పురుషార్థం చేసే వాళ్ళు ఎప్పుడు దాగి ఉండరు, ప్రత్యక్షం అవుతుంది వీళ్ళు మంచి పురుషార్థి అనేది. सारी राजधानी स्थापन हो रही, दैवी धर्म वाले जो भी है आएंगे जरूर. मम्मा बाबा राजा रानी बनते तो हम भी क्यों ना पुरुषार्थ करें. మొత్తం రాజధాని స్థాపన అవుతుంది ఇప్పుడు. దైవీ ధర్మం వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అందరూ వస్తారు, ఇందులో ఈ అంటులోకి చేరాలి. మమ్మ బాబా రాజారాణిగా తయారైనప్పుడు మనం ఎందుకు పురుషార్థం చేయకూడదు. బాబాకు बच्चे पत्र लिखते, बाबा कभी कभी सेंटर पर आता हूँ, अब बच्ची की शादी करानी है, कोई ज्ञानी लड़का लेकर दो तो शादी करावे. बच्चे कहें हम शादी नहीं करेंगे. बहुत बच्चियाँ मार खाती हैं, अबलाओं पर अत्याचार होते हैं. బాబాకు పిల్లలు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. అప్పుడు ఉత్తరాలే ఉండేవి కదా బాబా టైంలో, మా టైంలో కూడా ఫోన్, కనీసం ల్యాండ్ ఫోన్ కూడా అందరి ఇంట్లో ఉండదు, అలా ఉండే. మరి ఉత్తరాలే ఎక్కువ కమ్యూనికేషన్. అప్పుడు బాబాకు ఉత్తరం రాసేవారు, రోజు ఉత్తరాల డ్యూటీ బాగా ఉండేది బాబాకి. ఉత్తరాలు తీసుకోవడం, చదవడం, మళ్ళీ రాయడం, రోజుకి కొన్ని వందలు చదవాలి, వందలు పోస్ట్ చేయాలి. అలా బాబా అప్పుడప్పుడు సెంటర్లో వస్తున్నాను నేను, మా అమ్మాయికి పెళ్ళి చేయాలి, ఇప్పుడు జ్ఞానంలో ఉన్న అబ్బాయి ఎవరినైనా చూసి పెట్టండి, పెళ్ళి చేస్తాం మా అమ్మాయికి అని ఉత్తరాలు రాసేవారంట. అమ్మాయి అంటుంది నాకు ఈ జ్ఞానం నచ్చింది, పెళ్ళి చేసుకోను అని. అలా చాలామంది దీనికోసం దెబ్బలు తిని బంధన పడిన అమ్మాయిలు ఉన్నారు. అందుకే అబలల పైన అత్యాచారం జరగడం అనేది శాస్త్రాల్లో కూడా కథలు రాశారు. बाबा लिखते हैं माँ बाप और बच्चे तीनों ही बाबा के पास आ जाओ तो बाबा समझाएंगे. आदरणीय पिताश्री लिखते तो आ जाओ, पैसा नहीं हो टिकट के लिए तो वो भी मिल सकते हैं, सम्मुख आने से श्रीमत मिलेगी. బాబా అప్పుడు మళ్ళీ రిటర్న్లో ఉత్తరం రాసేవారంట, అమ్మాయి అమ్మ నాన్న ముగ్గురు కలిసి రండి బాబా ఎదురుగా, వస్తే అప్పుడు నేను కౌన్సిలింగ్ చేసి మీకు ఏంటి అనేది సలహా ఇస్తాను అని. మరి ఆదరణీయ పితాశ్రీ అని చెప్పి ఉత్తరంలో రాస్తారు కదా మీరు. బాబా మీ పట్ల అంత ఆదరణీయులైతే రావాలి కదా, ఎదురుగా వచ్చి సలహా తీసుకోండి. మీకు డబ్బులు లేకపోతే టికెట్ కోసం అది కూడా బాబా టికెట్ తీసి ఇస్తారు, ఎదురుగా వచ్చి కలిసి శ్రీమతం తీసుకుని వెళ్ళండి అన్నారు బాబా. కుమారి కా ఘాత్ తో नहीं करना है ना, ఫైనల్గా బాబా మళ్ళీ శ్రీమతం కూడా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మరి బాబాకు ఉత్తరాలు మనకి మళ్ళీ ఉత్తరం వస్తుంది ఏంటి అప్పుడులాగా? ఇదే సమాధానం. ఎవరైనా అలాంటి ఉత్తరాలు రాసి ఉంటే ఇప్పుడు బాబాకి, కుమారి జీవితాన్ని హత్య చేయకూడదు మీరు. వారు ఒకవేళ పవిత్రంగా ఉంటాము, బాబా సేవలో ఉంటామంటే అలానే ఉంచాలి, కుమార్ కానీ కుమారి కానీ. नहीं तो पाप आत्मा बन पड़ेंगे.
వారి జీవితానికి హత్య చేస్తే మీరు పాపాత్మ అవుతారు, అది కూడా పాపం పడుతుంది. బాప్కి శ్రీమత్ पर चलकर పవిత్ర बनना पड़े, బాబా యొక్క ఈ శ్రీమతంపై నడుస్తూ పవిత్రంగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सीखे लेते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, जीवन मुक्त पद पाने का पुरुषार्थ करना है. जीवन मुक्त पदवी పొందే పురుషార్థం చేయాలి. जैसे माँ बाप महाराजा महारानी बनते ऐसे फॉलो कर तख्त नशीन बनना है. మమ్మ బాబా ఎలా అయితే మహారాజా మహారాణిగా తయారవుతున్నారో మనము కూడా వారిని ఫాలో చేసి సింహాసనాధికారిగా రాజారాణిగా వారి నెక్స్ట్ సింహాసనాన్ని పొందేలా తయారవ్వాలి. సెన్సిబుల్ బన్ పడాయి అచ్చరితి పడిని. మరి దానికోసం ఏం చేయాలి? తెలివైన స్టూడెంట్గా ఈ చదువు బాగా చదువుకోవాలి. సెకండ్ పాయింట్, బాప్ से सच्ची प्रीत रखनी है. रहम दिल बन अंधों को रास्ता दिखाना है. బాబా పైన సత్యమైన ప్రీతి పెట్టుకోవాలి. దయా హృదయులుగా తయారై అందులకు మార్గం చూపించాలి. ఎవరికి? అందులంటే अज्ञानी आत्मలకు. बाप से सम्मुख श्रीमत ले पापात्मा बनने से बचना और बचाना है. బాబా ఎదురుగా వచ్చి శ్రీమతం తీసుకొని అంటే సలహాలు తీసుకొని పాపాత్మ అవ్వడం నుండి రక్షింపబడాలి మరియు ఇతరులని కూడా రక్షించాలి అని చెప్తున్నారు బాబా. వరదాన్, ఈరోజు మురళి నుండి వరదానము. माया व प्रकृति के भिन्न भिन्न कार्टून शो को साक्षी बन देखने वाले संतोषी आत्मा भव. మాయా మరియు ప్రకృతి యొక్క భిన్న భిన్న కార్టూన్ షోని, రకరకాల కార్టూన్ షో, ఇది మాయా మరియు ప్రకృతి నుండి వచ్చే రకరకాల కార్టూన్ షోని సాక్షిగా ఉండి చూసేటటువంటి సంతోషి ఆత్మగా कंडी. संगम युग पर बाप दादा की विशेष देन है संतुष्टता. సంగమ యుగంలో బాప్ దాదా ఇచ్చిన విశేషమైన ప్రసాదం, మనకు విశేషమైన అంటే దానము, సంతుష్టత అనే గుణము ఇచ్చారు బాబా మనకి. संतोषी आत्मा के आगे कैसे भी हिलाने वाली परिस्थिति ऐसे अनुभव होगी जैसे पपेट शो, कठपुतली का खेल. ఎవరైతే సంతుష్టంగా ఉంటారో, సంతోషిగా ఉంటారో, వాళ్ళ ఎదురుగా ఎలాంటి కదిలించే పరిస్థితులు వచ్చినాయి ఎలా అనిపిస్తుందంటే వాళ్ళకి ఇది ఒక పపెట్ షో చూస్తున్నాను నేను, తోలు బొమ్మల ఆట ఇది అని అనిపిస్తుంది. పరిస్థితిలాగా అనిపించదు వాళ్ళకి. ఆజ్కల్ కార్టూన్ షో కా ఫ్యాషన్ హే. ఈ రోజుల్లో కార్టూన్ షో ఎక్కువ ఫ్యాషన్ ఉంది కదా, అందరు ఇష్టపడతారు చూడడానికి. तो कभी कोई भी परिस्थिति आए उसे ऐसा ही समझो कि बेहद के स्क्रीन पर कार्टून షో व పపెట్ షో चल रहा है. ఎప్పుడు ఏదైనా ఒక మీ జీవితంలో పరిస్థితి వచ్చిందనుకోండి, మాయా లేదా ప్రకృతి ద్వారా ఏదైనా పరిస్థితి వచ్చిందనుకోండి, ఎలా భావించాలి అంటే అనంతమైన స్క్రీన్ పైన ఈ కార్టూన్ షో లేదా తోలు బొమ్మలాట నడుస్తుంది ఆ ఎదురుగా అని ఒక ఫీలింగ్ అది తెచ్చుకోండి. పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు రిలాక్స్ అయిపోతారు, ఇంకా ఎక్కువ టైం పట్టదు పరిస్థితి నుండి మనం బయటపడడానికి, స్ట్రెస్ నుండి బయటపడడానికి. माया व प्रकृति का ये एक शो है जिसको साक्षी स्थिति में स्थित हो अपनी शान में रहते हुए संतुष्टता के स्वरूप में देखते रहो, तब कहेंगे संतोषी आत्मा. మాయా మరియు ప్రకృతి నుండి వచ్చినటువంటి ఒక షో స్క్రీన్ మీద నడుస్తుంది నా ఎదురుగా. దాన్ని సాక్షి స్థితిలో చూడండి. స్క్రీన్ మీద చూసే సాక్షిగానే చూడగలం, అందులో మనం లోపల ఇన్వాల్వ్ కాలేం కదా. సాక్షిగా చూడండి, మీ హుందాలో మీ స్వమానంలో మీరు ఉండండి. అప్ని షాన్ మే అన్నారు బాబా. మీ హుందా, మీ స్టేటస్, మీ స్వమానంలో ఉండండి, కదలకండి. సంతుష్టత యొక్క స్వరూపంలో ఉండి చూస్తూ ఉండండి ప్రతి పరిస్థితిని స్క్రీన్ మీద.
అప్పుడేమంటారు, సంతోషి ఆత్మ మీరు. సంతోషి మాత ఎవరు? ఎవరు వీరుగా లేరు, మీరే. ఇలాంటి ధారణ లోపల తయారైపోతే సంతోషి మాత అందరూ, संतोषी देवी। स्लोगन, किसी भी प्रकार के डिफेक्ट से परे रहना ही परफेक्ट बनना। ఏ రకమైన డిఫెక్ట్ నుండైనా దూరంగా అతీతంగా ఉండడమే పర్ఫెక్ట్గా తయారవడం. డిఫెక్ట్ లేకుండా ఉండడమే పర్ఫెక్ట్గా తయారవడం. లోపాల నుండి దూరం కావడమే పరిపక్వంగా తయారవడం అంటారు. मातेश्वरी जी के अनमोल महावाक्य, मम्मा యొక్క अमूल्य वाक्याలు. परमात्मा का सच्चा बच्चा बनते कोई संशय में नहीं आना चाहिए. परमात्मा యొక్క సత్యమైన పిల్లలు అయ్యాక ఎటువంటి సంశయం రాకూడదు మనలో. भगवान आज बच्चों के प्रति बच्चे जब परमात्मा खुद इस सृष्टि पर उतरा हुआ है तो उस परमात्मा को हमें पक्का हाथ देना है. लेकिन पक्का सच्चा बच्चा ही बाबा को हाथ दे सकता है. భగవాన్ వాచా పిల్లలతో, పిల్లలారా ఎప్పుడైతే పరమాత్మ స్వయం ఈ సృష్టి పైన దిగి వచ్చారో పరమాత్మకు మనం పక్కా చెయ్యి ఇచ్చి పట్టుకోవాలి. పరమాత్మ చేతిని ఒకవేళ అతని చెయ్యి కానీ పక్కా సత్యమైన పిల్లలే, పక్కా సత్యమైన పిల్లలుగా తయారైన వారే బాబా చేతిలో చెయ్యిచ్చి పట్టుకోగలరు. చేపట్టుకోవడం అంటే అది పక్కా పిల్లలు కావడం. इस बाप का हाथ कभी नहीं छोड़ना. अगर छोड़ेंगे तो फिर निधन का बन कहाँ जाएंगे. जब परमात्मा का हाथ पकड़ लिया तो फिर सूक्ष्म में संकल्प नहीं चाहिए कि मैं छोड़ दूँ. वह संशय नहीं होना चाहिए. ఈ బాబా చెయ్యిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెడితే అనాథగా తయారైపోయి ఎక్కడికి వెళ్తారు తెలుసా. కాబట్టి ఎప్పుడైతే పరమాత్మ చేయి పట్టుకున్న తర్వాత సూక్ష్మంగా కూడా సంకల్పంలో కూడా నేను బాబా చేయి వదిలేస్తే మంచిదేమో, నడవలేను, నేను చెయ్యలేను, ఈ సంశయం రాకూడదు. पता नहीं हम पार करेंगे व नहीं. कोई ऐसे भी बच्चे होते हैं जो पिता को ना पहचानने के कारण पिता के भी सामने पढ़ते हैं और ऐसे भी कह देते हैं हमको कोई की भी परवाह नहीं है. అంటే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది బాబా చేయి వదిలేయాలి అనే సంకల్పం వచ్చినప్పుడు ఏంటంటే మేము ఇది దాటగలము లేదు, ఈ మార్గాన్ని గమ్యం చేరే వరకు క్రాస్ చేయగలమో లేదు. ఎలాగైతే లౌకికంలో కూడా తండ్రి విలువ తెలియని వారు తండ్రిని ఎదిరిస్తారు కదా, మాకెవ్వరితో లెక్కలేదు అని, అలా అయిపోతుంది వారి పరిస్థితి. అంటే బాబాను తెలుసుకోలేదని అర్థం పూర్తిగా. अगर ऐसा ख्याल आया तो ऐसा नालायक बच्चे की संभाल पिता कैसे करेगा. फिर तो मानो कि गिरा क्योंकि माया तो गिराने की बहुत कोशिश करती, क्योंकि परीक्षा तो अवश्य लेगी कि कितनी तक योद्धा रुस्तम पहलवान है. ఒకవేళ ఇలాంటి ఆలోచన పిల్లల్లో వస్తే అర్హులైన వారు కాదు, అనర్హులైన పిల్లలు. అలాంటి వారిని తండ్రి ఎలా పెంచగలరు, ఎలా సంభాలించగలరు, ఏం చెయ్యాలో అర్థం కాదు. నాకు ఎవరితో సంబంధం లేదు అనే పరిస్థితికి వచ్చేస్తాయి అర్థం కాకపోతే. ఇంకా పడ్డారంటే పడ్డారనే కింద దిగజారినట్టే వాళ్ళు. ఎందుకంటే మాయ కిందకు పడేసే ప్రయత్నం చాలా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పరీక్ష తప్పకుండా వస్తుంది. ఎంతవరకు వీళ్ళు యుద్ధ వీరులు అయ్యారు బలశాలితో యుద్ధం చేయడానికి. अब ये भी जरूरी है, जितना जितना हम प्रभु के साथ रुस्तम बनते जाएंगे उतना माया भी रुस्तम बन हमको గిరానే की कोशिश करेगी. ఇది కూడా తప్పకుండా ఉంటుంది ఈ పాత్ర. ఎంతైతే ప్రభుతో మనము ప్రభు తోడులో ఉంటూ వస్తాదు అవుతూ ఉంటామా రుస్తం బలశాలిగా, మాయ కూడా అంతే బలశాలిని మనం పడగొట్టే ప్రయత్నం చేస్తుంది. యుద్ధంలో అదే కదా జరుగుతుంది. जोड़ी पूरी बनेगी. जितना प्रभु बलवान है तो माया भी उतनी बलवानी दिखलाएगी. परंतु अपने को तो पक्का निश्चय है अक्रीन भी परमात्मा महान बलवान है, अक्रीन उनकी जीते. जोड़ी కదా అటు ప్రభు ఇటు మాయ, ఈ జోడీ మధ్య యుద్ధం జరుగుతుంది.
ప్రభు బలవంతుడైతే మాయ కూడా అంతే బలాన్ని చూపిస్తుంది. కానీ మనకు పక్కా నిశ్చయం ఉంది, ఆఖరు విజయం మనదే ఉంటుంది. పరమాత్మయే మహాన్ బలవంతుడై निलबड़तारो। श्वास इस विश्वास में स्थित होना है। माया को अपनी बलवानी दिखलानी, वो प्रभु के आगे अपनी कमजोरी नहीं दिखाएगी। बस एक बारी भी कमज़ोर बना तो खलास हुआ। इसलिए भल माया अपना फोर्स दिखले, परंतु अपने को मायापति का हाथ नहीं छोड़ना है। वो हाथ पूरा पकड़ा तो मना उनकी विजय है। जब परमात्मा हमारा मालिक है तो उनका हाथ छोड़ने का संकल्प नहीं आना चाहिए। శ్వాస శ్వాస కూడా ఇదే విశ్వాసం, ఇదే నిశ్చయంలో స్థితిలో ఉండాలి మనం. ఆఖరి విజయం మనదే. బాబా చేయి వదిలేది లేదు. మాయకు మీ బలం చూపించాలి. ప్రభు ఎదురుగా తన యొక్క బలహీనత చూపించదు మాయ. కాబట్టి బాబా చెప్తున్నారు, ఒక్కసారి మీరు బలహీనమయ్యారు అంటే మాయతో యుద్ధంలోని మీ వీక్నెస్కి వశమైతే ఇంకా ఖలాస్, మాయ పడేయడానికి చూస్తుంది. అందువలన భలే మాయ ఎంత ఫోర్స్ చూపించినా కానీ మీరు మాయాపతి అయిన బాబా చే వదలకండి. పూర్తి గట్టిగా పట్టుకుంటే బాబా చేయి మనము, మన విజయమే ఉంటుంది. లాస్ట్ వరకు బాబా చేయి వదలకుండా ఉంటే. ఎప్పుడైతే పరమాత్మ మన పైన యజమాని మాలికుడో అతని చేయి వదలాలనే సంకల్పం కూడా రాకూడదు కదా. అతనే మన తండ్రి, మన పైన అధిపతి అనేటప్పుడు మాలికుడు. అగర్ హాత్ చూడా తో బడా మూర్ఖుడు టెహరా. అతను తప్పితే ఇంకా గతి లేదు అనేది అర్థమయ్యాక చేయి వదలకూడదు. చేయి వదలేరంటే వాళ్ళు చాలా మూర్ఖులు. इसलिए परमात्मा कहते बच्चे, जब मैं खुद समर्थ हूँ तो मेरे साथ होते तुम्हें भी समर्थ तो अवश्य बनेंगे. అందుకే పరమాత్మ చెప్తున్నారు, బచ్చే నేను స్వయం సమర్థుడు మీ తోడున్నాను కదా, నా తోడు ఉంటే మీరు కూడా తప్పకుండా సమర్థులైపోతారు అని చెప్తున్నారు బాబా. సమజా బచ్చే? అర్థమైందా పిల్లలు? అడుగుతున్నారు బాబా. అచ్చా బాబా ఈరోజు ముఖ్యంగా చెప్పేది దేహ సంబంధికులు, దుఃఖం ఇచ్చే సంబంధాలను మరవండి అని చెప్తున్నారు బాబా. ఒక బాబాను జ్ఞాపకం చేసుకోండి, శ్రీమతంపై నడవండి. బాబా తోడుగానే మన ఇంటికి వెళ్ళాలి అంటే పవిత్రంగా తయారవ్వాలి, జ్ఞానం పూర్తి ధారణ చేసుకొని కర్మాతీత స్థితి తయారు కావాలి. లేకపోతే ఆగి బాబా తోడుగా వెళ్ళకుండా ఆగి మనము లెక్కాచారానికి మన అకౌంట్కి ఆన్సర్ ఇచ్చి శిక్ష అనుభవించి వెళ్ళాలి, కఠిన శిక్ష అనుభవించి అని చెప్తున్నారు బాబా. అందుకే ముందుగానే యోగ బలంతో పాపాలు భస్మం చేసుకోండి. పాపాల బరువు అయితే చాలా ఉంది, కానీ ఒక్క నిమిషం కూడా యోగం కుదరట్లేదు అంటే మరి పాపాలు ఎలా భస్మం అవుతాయి అంటున్నారు బాబా. ఇంకొకటి, బాబా సర్వవ్యాపి అనే జ్ఞానాన్ని బుద్ధి నుండి తీయటానికి ఈరోజు పాట కూడా మంచిది ఇచ్చారు. ఓ దూరకే ముసాఫిర్ హమ్కో భీ సాత్ లే లో. దూర బాటసారి రండి తీసుకెళ్ళండి అంటున్నారంటే సర్వవ్యాపి కాదు అని అర్థమవుతుంది కదా క్లియర్గా అని చెప్తున్నారు బాబా. భక్తి మార్గం యొక్క కర్మకాండ ఎంత చేసినా నన్ను ఎవరు పొందలేరు, నేను వచ్చాకనే మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తున్నాను, లిబరేటర్ అయ్యి ముక్తిదాత అయ్యి అని చెప్తున్నారు బాబా. ఇంకా మమ్మ బాబాల రాజసింహాసనానికి అర్హులయ్యే పురుషార్థం చెయ్యండి, హార్ట్ ఫెయిల్ అయిపోకండి, తెలివైన స్టూడెంట్ అయ్యి ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు బాబా. మీ ఎదురుగా మాయ ద్వారా కానీ ప్రకృతి ద్వారా కానీ ఏదైనా పరిస్థితి వచ్చినా ఏమనుకోవాలి, బేహద్ స్క్రీన్ పైన ఒక పపెట్ షో, కార్టూన్ షో నడుస్తుంది, తోలుబొమ్మలాట అని చూడండి, సాక్షి స్థితిలో ఉండి చూడండి. సంతుష్టత అనే గుణాన్ని విడిచిపెట్టకండి, అప్పుడు సంతోషి ఆత్మ అవుతారు మీరు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏ రకమైన డిఫెక్ట్ ఉండిపోయినా పర్ఫెక్ట్ కాలేరు. ఇంకా మమ్మ చెప్పే పాయింట్స్లో ఏం చెప్తున్నారు, బాబా చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టకండి, విడిచిపెట్టాలని ఆలోచన కూడా
చేయకండి అని చెప్తున్నారు బాబా. అలా ఎవరైనా ఆలోచించారంటే బాబా విలువ తెలియని వారే, చాలా మూర్ఖులు అంటారు. మాయ ఎంత ఫోర్స్ ట్రై చేసినా కానీ మీరు బాబా చెయ్యి విడిచిపెట్టకుండా ఆ నిశ్చయంతో ఉండండి. విజయము పరమాత్మ వైపే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. యోగం చేసి ముగిస్తాం. పాయింట్స్ రిపిటేషన్ ఉండదు ఈరోజు. ఓం శాంతి. बहुत ही भाग्यवान मैं हूँ, मुझे मिल गए भगवान। जगा कर मेरी आत्म ज्योति, जगा कर मेरी आत्म ज्योति, बना रहे मुझे आप समान, बना रहे मुझे आप समान। बहुत ही भाग्यवान मैं हूँ, मुझे मिल गए भगवान। जगा कर मेरी आत्म ज्योति, जगा कर मेरी आत्म ज्योति, बना रहे मुझे आप समान, बना रहे मुझे आप समान। मुश्किल कोई काम नहीं अब लगता है आसान, लगता है आसान। हर मानव को देव बनाना प्रभु ने दिया मुझे काम, प्रभु ने दिया मुझे काम। ना कोई और दिल में तमन्ना, ना कोई और दिल में तमन्ना, ना कोई अरमान। बहुत ही भाग्यवान मैं हूँ, मुझे मिल गए भगवान। जगा कर मेरी आत्म ज्योति, जगा कर मेरी आत्म ज्योति, बना रहे मुझे आप समान, बना रहे मुझे आप समान। सागर से शीतलता मांगी नहीं जाती, सूरज से न